నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని అలా జనాలు బోర్ కొట్టించకూడదు. మధ్యలో ఒక్కోసారి ట్రెండ్స్ ఉంటాయి, కొంచెం చేయాలి. అర్థమైందా? జనాలు ఛానల్ మార్చకూడదు. మనల్ని చూస్తున్నారంటే మన కళలో నీళ్ళు కనిపించాలి. ఒక ఎమోషన్ ఏదో జనాలకు ఇస్తే అప్పుడు ఛానల్ మార్చుకుంటే టీఆర్పీ పెరుగుతుంది. అర్థమైందా? దీన్నే టీఆర్పీ స్టంట్స్ అంటారు. అర్థమైందా? రష్మి 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 తప్పప్పా వాటర్ తెస్తారండి. ఏమైంది రష్మి? ఏం చేసి ఎంతకి స్టంట్ రష్మి ఫస్ట్ ఎపిసోడ్ కి నువ్వు ఇచ్చిన స్టంట్ మామూలు లేదు. నువ్వు ఇచ్చిన స్టంట్ చూడు మేడం షాక్ అయిపోయారు. మేడం రష్మి పర్ఫార్మెన్స్ ఎలాగ ఉంది? ఫస్ట్ ఇంత టెన్షన్ ఇస్తే నేను అక్కడే రావాలి. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. కానీ ఎంత తక్కువ టైంలో నువ్వు ఇచ్చావంటే మామూలు విషయం కాదు. ఏంటి లక్. ఒక రోజు నేను రోజా గారితో ఉంటే టైంలో రోజా గారు చెప్పాను, వెన్ ఐ వాజ్ దేర్ షీ బికేమ్ మినిస్టర్. నో షీ సెడ్ ఓ లక్కీ 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 అని. ఏంటి ఇది ఫస్ట్ డే రోజు ఇలా? వాట్ ఈస్ ఇట్ యార్? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇమాన్యుయల్? హౌ కెన్ యూ టచ్ మీ? కాదన్న అటు తిరిగి కదా. సరే సారీ మేడం. జస్ట్ నార్మల్ అంటే ఏమో అంతకు ముందు నువ్వు అక్కడ వెళ్ళావు, అది స్కిట్. అది గారికి నాకు ఆ చదువు ఉంది కాబట్టి నేను అలా అంటే యా ఐ యామ్ యాక్చువల్లీ. నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా అన్ని ఉండి నాకు తెలుసు, బట్ ఎవ్రీథింగ్ హ్యావ్ ఎ లిమిట్ కదా. సరే చూడండి కూర్చోండి. ఇలా అయితే చాలా కష్టం అండి. ఇది ఎలా ఉంది స్టండ్? అమ్మా స్టంట్లు ఇవ్వడం మామూలే రాది. వచ్చిన ఫస్ట్ ఏంట్రా స్టంట్స్ ఇవి? ఊరికన్నా అంటే ఒకటి చేయాలి రెండు చేయాలి. మీ కంటికి పిచ్చోళ్ళ కనపడుతున్నారా? మాట్లాడితే స్టంట్స్ ఇంకా చాలు. నాదొక చిన్న డౌట్. రీతు వేరే ఛానల్లో నేను ఒకరిని లవ్ చేస్తున్నానని హక్ చేసుకుంది. రీసెంట్ గా జబర్దస్త్ లో మన హజర్ ని, నాకు హజర్ అంటే ఇష్టమని హక్ చేసుకుంది. అసలు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎవరిని నిజంగా లవ్ చేస్తున్నావు తెలుసుకోవచ్చా? అది వేరే ఛానల్లో నేను హక్ చేసుకుంది, లేకపోతే మొన్న అజర్ది, అదంతా అవుట్ ఆఫ్ అభిమానం, కానీ దాంట్లో ప్రేమతో కాదు. బట్ ఆన్ వెరీ సీరియస్ నోట్ అయితే అవును, నాకు ఒక అతను అంటే ఇష్టం. అది అతనికి కూడా తెలుసు. అతను ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. కాదురా, నాతో పాటు ఇన్ని రోజులు ఇన్ని ఎపిసోడ్ చేసాం, నాకు చెప్పలేదు ఏంటో. నాకే చెప్పలేదురా బాబు. ఒక నిమిషం ఆగు. ఏంటిది? నేను మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నాను అని అది మీకు కూడా తెలుసు. మీరు ఎన్ని పంచ్లు వేసినా లేకపోతే ఏం చేసినా కూడా ఆ పంచ్లు ఎవరు వద్దు అది ఇది అన్నా కూడా ఆ కొద్ది టైం అయినా మీతో స్పెండ్ చేయటం నాకు ఇష్టం. అందుకే ఐ లవ్ యూ. అది ఆల్రెడీ 11 వచ్చింది అన్నారు, వచ్చిమన్నారు. ఇప్పుడు రితుకి ఒక ఆన్సర్ ఇవ్వు. రీతుకు నేనా? నాకు నిజంగా ఎప్పుడు ఈ విషయం తెలియదు. తను ఇప్పుడు చెప్తేనే తెలిసింది. సీరియస్. అది షీ ఆల్సో సెడ్ కదా. ఏదో చెప్పే టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను ఫాస్ట్ గా. మీకు
మీకు ఇష్టమైతే ఓకే, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను. నీ మనసులో చెప్పులు ఉన్నది కదరా, చెప్పే నువ్వు అని. నాకు నిజంగా అలాంటి ఉద్దేశం లేదు మా. అది మాది అంటే ఒక అమ్మాయి మనసుని కొట్టావా నువ్వు? నువ్వు అసలు మనిషివా పశువా? ఇదే మాట బాబుని అడుగుతావు నువ్వు. ఎవడాడు? వీడు నో అన్నాడు, వీడు నో అన్నాడు. వీడికేసి చెప్పా. జస్ట్ బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్. ఎందుకనంటే బిహేవ్ చేసే విధానం చాలా మంచిగా, చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. ఆయన జబర్దస్త్ లో ఆ స్టేజ్ మీద వేసే పంచ్లు అవన్నీ అనుకుంటారు ఆయనకి అమ్మాయిల మీద వాల్యూ లేదా, లేకపోతే ఇంకోటి ఏదో అని అనుకుంటాడు. బట్ వెన్ ఎవర్ ఐ గో టు జబర్దస్త్, ద రెస్పెక్ట్ హీ గివ్ టు మీ అండ్ టేక్ కేర్ ఆఫ్ పీపుల్, అంటే దగ్గర ఉన్న వాళ్ళతో. సో ఐఎమ్ వెరీ సీరియస్ నోట్, ఐ రెస్పెక్ట్ హిమ్ అంతే. ఇది టీఆర్పీస్ అంటే కాదు, ఒక్క నిమిషం. చంటు కోసం నన్ను పిలిచావా? నా బతుకు అందరూ స్టంట్ల కోసమే పిలుస్తున్నారు, వదిలేస్తున్నారు. చూసారా, పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఒకరి మించి ఒకరు పర్ఫార్మ్ చేశారు. కానీ అన్ని టీఆర్పీ స్టంట్లు కావు, కొన్ని నిజంగా మేము ఎమోషనల్ గా ఫీల్ అవుతాము. బికాస్ వీఆర్ ఆల్ అ బిగ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. కాబట్టి మీకు ఎంటర్టైన్మెంట్ అందించడం మాత్రమే. వచ్చిన తర్వాత యాంకరింగ్ బాగుంటుంది, సోదుకుంది. ఆడుంటే బెస్ట్, వరస్ట్ ఉంది యాంకరింగ్. నాకు నచ్చలేదు అసలు. అవునా? నాకేం అర్థం కాలేదు. అయితే ఈ ఎపిసోడ్ లో లేడీ గెటప్స్ కలిసారు. సరే సారీ, నా స్టంట్ ఫెయిల్ అయింది. నాన్న ఈరోజు నీ మొహం వెళ్ళిపోతుందంటే గుడికెళ్ళి మొక్కొని వచ్చాను రా. ఏమని? నువ్వు ఏ అమ్మాయి వెంట పడకూడదని. నేను కూడా గుడికి మొక్కున్నాను. ఏమని? నువ్వు ఏ ఆంటీ అనక పడకూడదని. నోర్మి, తండ్రికి ఎదిరిస్తావరా? ఆగండి, తనని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. నేను ప్రేమించిన పిల్ల. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలిసిన ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చెప్పేది విను. ఐ సపోర్ట్ లవ్ మ్యారేజ్. అలా కదా, నువ్వు ఇటు. అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. ఎవరండి ఆయన? ఫాదర్. నన్ను ఆశీర్వదించండి ఫాదర్. ఆ ఫాదర్ కాదు. తీశారు, సూపర్. ద మూవీ టీమ్ అనగనగా ప్లీజ్ వెల్కమ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారు. నేను మీ అందరికి గిఫ్ట్లు తీసుకొచ్చాను. ఒక్కొక్క టీ షర్ట్ మీద ఒక్కొక్క మీమ్ ఉంటుంది. సో ఫస్ట్ టీ షర్ట్ నేను ఆదికి ఇస్తాను. ఇది మీకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఎన్ని టీ షర్ట్లు వేసినా ఇదైతే తగ్గించం. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఉలాలా ఉలాలా డబల గోపాల కిసులా ఆట కోస్తా ప్లేస్ టైం నువ్వే చెప్పాలా. మీ వాయిస్ సో మెస్మరైజింగ్ అండి. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాలా. ఒక చిన్న సర్ప్రైజ్ మీకోసం ప్లాన్ చేశాము. మీ డాడీ ముందుకు వస్తే ఏం చెప్పాలనుకుంటారు? ఉండిపోమని అడుగుతానండి. ప్రతి అప్లికేషన్ లో నాన్న పేరు ముందు లేట్ అని రాసినప్పుడు మా నాన్న ఉంటే బాగుండేది అనిపించింది. ఊహ తెలిసి నాన్నతో అన్ని షేర్ చేసుకుందాం, అన్ని మాట్లాడదాం అనే టైంకి నాన్న లేరు. నాకు ఇద్దరు ఫాదర్స్ ఉన్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే మై బర్త్ ఫాదర్ సురేంద్ర, మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా అయితే ఆయనే నా ఫాదర్.
సుమంత్ గారు ఈ ఏప్రిల్ వస్తే 25 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకుంటున్నారు. మేమందరం వి టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఫెలిసిటేట్ యూ. రాజన్న రేపు తెల్లారి 7 గంటలకి స్టేషన్ దగ్గరకు వచ్చి ఏటే రాజు నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావంతే ఏటకెళ్తున్నట్టు కాదు, నా నుండి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు. వర్ష, ఇమ్ముతో ఇది ఆల్మోస్ట్ ఒక చివరి పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చా? ఏమో ఇక్కడ ఎంతమంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు.